ఇవాల్టి హార్వెస్టింగ్ చూడండి ఎన్ని వచ్చాయో. పచ్చిమిరపకాయలు అయితే రోజు కొన్ని కొన్ని తెంపుతూ ఉంటే ఇన్ని అయినాయి. హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతులు. ఇవాళ కొన్ని కూరగాయలు కాసినాయి, అవి హార్వెస్టింగ్ చేద్దాం. దీనికి ఒక 2 కాకరకాయలు కాసినాయి. రామ సీతాఫలం చెట్టుకి కాకర చెట్టు మొలిసి పారుతుంది. 2 కాసినాయి చూడండి. కొన్ని బెండకాయలు కూడా వెళ్ళేటట్టున్నాయి. బెండకాయల పని అయిపోయినట్టుంది. చూడండి, దమ్మకొచ్చింది కాసి కాసి కదా. కొన్ని ముదిరిపోయినాయి, వారం రోజులు అవుతుంది తెంపక. తొందర ఇవి గ్రోత్ వస్తాయి, మళ్ళీ తొందరగా ముదురుతాయి. ఇక్కడ ఒకటైతే ఎండిపోయింది, మళ్ళీ ఇది పలిగి గింజలన్నీ ఇక్కడనే రాలి మళ్ళీ మొలుస్తుంది. ఇవి చూడండి ఎంత పెద్ద కాసినాయో, చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఓ అక్కడ ఉన్నాయి చూడండి పైన, ఎంత దూరంలో నాకు డబ్బులు ఉన్నది ఈ చెట్టు. ఇలా వంచి తెంపాలి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కాయలు. చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో, జానడికి ఎక్కువ ఉన్నాయి. ఈ కాయలు అయితే చాలా బాగా గ్రోత్ వచ్చినాయి, మళ్ళీ లావు కూడా ఉన్నాయి దొడ్డుకి. ఈ బెండకాయలు హెల్త్కి చాలా మంచిది, కానీ తెంపే వాళ్ళు ఎలా తెంపుతారో ఏమో కదా. ఇది తెంపుతుంటే ముండ్లలాగుండి కుచ్చుతాయి. మన అంటే ఫుల్ చేతుల షర్ట్స్ ఉంటాయి కదా, అవి వేసుకొని తెంపితేనే సేఫ్, లేదంటే ఇక ముండ్లలా గుచ్చుతాయి అవి. ఈసారి మిర్చి కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో. ఎంత కూడా ముడత లేదు. కాయలు రోజు తెంపుతూనే ఉన్నా నేను, పోపులకి అటు ఇటు వాడతాం కదా, రోజు తెంపుతూనే ఉన్నా. ఇవి చూడండి ఎలా కాస్తున్నాయో. ఇవి చిన్న చిన్నగా వస్తున్నాయి, బలం లేనట్టున్నాయి వీటికి. ఇంత చిన్నగా ఉన్నాయో ఈ కాయలు. వీటికి వాటికి తేడా చూడండి. ఇక్కడ ఒక 2 చెట్లు ఉన్నాయి. ఇక్కడ చుక్క కూర కూడా కొంచెం హార్వెస్టింగ్ చేద్దాం, పెరిగింది మళ్ళీ. ఇవండి బెండకాయలు, కేజీ ఉంటాయి కదా. ఎంత బాగుందో, పచ్చగా నిగనిగా అంటుంది కదా చుక్క కూర. చాలా మంచిది చుక్క కూర తింటే కూడా క్యాన్సర్కి. అన్నీ జ్యూసులు చేసుకొని తాగుతారు, కానీ ఈ చుక్క కూర మాత్రం జ్యూస్ చేసుకోవద్దు. ఇది కట్ చేస్తా అంటే పెరుగుతూనే ఉంది, చాలా బాగా గ్రోత్ వస్తుంది ఈ చుక్క కూర. మేము 10 రోజులకు ఒకసారి పచ్చడి లేక శనగపప్పులో వేసుకొని వండుకుంటాం. మందులు లేని పంట, మంచి ఆర్గానిక్ ఫుడ్ మన ఇంట్లో, మన ఆర్గానిక్ ఫామ్లో మనం కుండీలలో పెంచుకోవచ్చు. ఇలా నేల మీద ప్లేస్ ఉంటే ఇలా నేల మీద కూడా పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమంటారు చెప్పండి, మన ఆరోగ్యం మన చేతుల్లో. చెప్పండి, అవునా కాదా? మనం తినే తిండిలోనే ఉందండి అసలైన ఆరోగ్యం. హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు, ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరగని వాళ్ళు ఎవరో తెలుసా? మనం తిన్నది అరిగిన తర్వాతనే తింటారు చూడండి వాళ్ళు, సరైన నిద్ర పోయిన వాళ్ళు. మనం 6 గంటలు నిద్రపోవాలి కదా, 8 గంటలు పోవాలి, లేదా 6 గంటలైనా నిద్రపోవాలి కదా. సరైన నిద్ర ఉన్నవాళ్ళు, మనం తిన్నది లోపల ఖాళీ అయిన తర్వాత తినేవాళ్ళు. వీళ్ళు డాక్టర్తో పని అవసరం లేదండి, వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లోనే ఉందన్నట్టు.
కదా, ఏమంటారు చెప్పండి? తిన్న తర్వాత ఇంకా కడుపులో ఉన్నా కూడా మళ్ళీ తింటారు అనుకోండి, వాళ్ళు గ్యారంటీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. తిన్నది అరిగిన తర్వాతనే మనం ఏదైనా తినాలి. ఇదండి చూడండి, చుక్కకూర మొత్తం తీసిన. ఇది కూడా 1 కేజీ వెళ్ళింది. ఇప్పుడు పచ్చడి నూరుతా. మా ఆయనకి పచ్చడి అంటే చాలా ఇష్టం, చుక్కకూర పచ్చడి. చాలా మంచిది కదా. ఇది ఒకటే చెట్టు చూడండి, ఒక్కటే చెట్టు ఇంత పెద్దగా వారింది. ఇక్కడ ఒక చెట్టు ఉంది అంతే. ఇదిగోండి ఒకటే చెట్టు. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ హార్వెస్టింగ్ బెండకాయలు, 2 కాకరకాయలు, చుక్కకూర. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములు. బాయ్.